నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజు ఇక్కడ రెసిపీ పొట్లకాయ ఫ్రై. పొట్లకాయ ఫ్రై అనగానే చాలామందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి అయితే నచ్చదు. కానీ పొట్లకాయ అయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం పొట్లకాయని పచ్చిమ కూరగా కూడా చెప్పుకుంటారు కదా, ఎందుకంటే చాలామంది పేషెంట్స్కి ఇది డైట్లో ఖచ్చితంగా ఉంటుంది, తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది కాబట్టి. మరి చాలా సింపుల్గా చేసుకునే ఈ ఫ్రై అయితే ఎలా చేయాలో నేను వీడియోలోకి వెళ్తూ చెప్తాను. నేనైతే ఎక్స్ట్రాగా ఏం వేయలేదు, అందరికీ ఇంట్లో ఉండేవే, అందుబాటులో ఉండేవే, అందరికీ వంటల్లో వాడేవి. మరి ఏమేమి వేసామనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజు ఇక్కడ పొట్లకాయ ఫ్రై కోసం ఉల్లిపాయ పెద్దది ఒకటి, పచ్చిమిరపకాయలు 2, అలాగే పొట్లకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నీళ్లు లేకుండా పిండి పక్కన పెట్టుకున్నాను. అంటే సాల్ట్ వేస్తే నీళ్ళు వస్తుంది కదా, పొట్లకాయలో సహజంగానే వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం కొంచెం సాల్ట్ వేసి గట్టిగా పిండేసి పెడితే మాత్రం ముక్కలన్నీ చక్కగా పొడి పొడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు మిగిలిన ప్రాసెసింగ్ చూద్దాం. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ తీసుకుంటున్నానండి. పొట్లకాయకి ఆయిల్ కంటెంట్ అయితే తక్కువే పడుతుంది. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను, అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్. ఇక్కడ తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ దూరగా వేగే వరకు వేయించుకుంటున్నాను. కొంచెం మూత పెడుతున్నాను ఒక 2-3 నిమిషాల పాటు. ఇక్కడ చూడండి, 2-3 నిమిషాలకు ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయింది, కలర్ మారి లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పొట్లకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. మూత లేకుండానే 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ మూత పెడితే ఆల్రెడీ ముక్కల్లోకి సాల్ట్ కలిపేసి ఉంచాం కాబట్టి నీరు వచ్చేస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉన్నానండి, 2-3 నిమిషాలకు ఒకసారి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ముక్కలు అయితే నాకు 50% ఫ్రై అయిపోయింది, ఇంకా కొంచెం ఉడకాలి. ఎందుకంటే పొట్లకాయలో నీరు కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా వేయించుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచి వేయించుకుంటున్నాను. ఇక్కడైతే ఒకసారి 5 నిమిషాల తర్వాత ముక్క చూస్తున్నానండి, చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ ముక్కల్లోకి సాల్ట్ వేసి పిండాను కాబట్టి కొంచెమే సాల్ట్ వేస్తున్నాను. దీంతో పాటుగా కారం కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రైల్లోకి వేసేలాగా గింజలతో ఉన్న కారం. లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు ఉంచుతున్నాను. రెండు 3 నిమిషాల తర్వాత చూడండి, ముక్క అంతా చక్కగా మనకి మెత్తగా అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, పొట్లకాయ ఫ్రై పొడి పొడిగా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా ఇలా చేసేసుకోండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మరి పొట్లకాయ అయితే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి తేలిగ్గా డైజెస్ట్ కూడా అయిపోతుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.